చేసుకుంటాను నేను ఒకసారి మనమే బిల్లులు వాళ్ళు పెట్టుకోవడం మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది వాళ్ళకి డైరెక్ట్గా లేదు. కాకపోతే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రానికి బియ్యము నూనె కందిపప్పు కోడిగుడ్లు బాలాంతులు ఇవన్నీ మా ప్రాజెక్టు తరఫున ఇస్తే సప్లై అవుతాయి. ఓన్లీ వాళ్ళు ఫైర్ అంటే కట్టెలు లేదా గ్యాస్కి వాళ్ళు పెట్టాల్సి వస్తుంది వెంటనే. తర్వాత అందులోకి వాడే కూరగాయలు కాంగ్రెస్ అంటే దినుసులు తిరుమల దినుసులు వీటికి మాత్రం వాళ్ళు ఫస్ట్ పే చేసి తర్వాత బిల్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. మిగతావన్నీ ఇక్కడి నుంచి సప్లై అవుతాయి. అటెండ్ అయ్యే పిల్లలు గర్భవతులు బాధితులు అవుతుంటారు, బాధితులు దాటి వెళ్ళిపోతుంటారు, పిల్లలు వస్తుంటారు కొత్త వాళ్ళు. కాబట్టి ఫిక్స్డ్ రైస్ ఫిక్స్డ్ దాల్ అనేది ఇవ్వడం కాదు. కాబట్టి అది ప్రతి నెల మారుతూనే ఉంటుంది. దాన్ని ఇవ్వడం అనేది అది అవకాశము కాదు. వాళ్ళకి ఇచ్చేది మాత్రం మేము చెప్పగలం. బియ్యం ఇస్తాము, బియ్యం కూడా మనకి స్టోర్ ఆధార్ సేవింగ్ చేస్తున్నామండి. ఎక్కడ అంటే మనం 15% షెడ్యూల్ కులాల కోసం, అదేవిధంగా 6% షెడ్యూల్ తెగల కోసం, 15 మనకు వచ్చినటువంటి ఆదాయంలో 15% స్త్రీ సంక్షేమం కోసం, 9% తాగునీటి కోసము, 35% మన మెయింటెనెన్స్ ఫండ్లు అనేవి ఉంటాయి. మన మండలానికి సంబంధించినటువంటి ఆస్తుల నిర్వహణ కోసం 35%, 20% ఆఫీస్ ఖర్చుల కింద మనం ఈ బడ్జెట్ ప్రతిపాదనను సాక్షాత్తుగా వినిపించిన విధంగా మనం అంచనాలు వేసి జిల్లా పరిషత్కి పంపడం జరుగుతుంది. తర్వాత మనం ఈ చర్చలో తర్వాత చేసినటువంటి అంశము రాజీవ్ గాంధీ పంచాయతీ సశక్తీకరణ అభియాన్ అన్న పథకం గురించి ఇటీవల మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ అంశం మీద బహుశా మీకు సర్పంచ్లందరూ కూడా ట్రైనింగ్లో భాగంగా ఈ ప్రోగ్రాం గురించి పరిచయం చేయడం జరిగింది సర్పంచ్ల ట్రైనింగ్లో. తర్వాత ఇంకా ఒక అందులో కూడా ఇది ముఖ్యాంశంగా గవర్నమెంట్ వాళ్ళు చేర్చి ఉన్నారు. ఈ రాజీవ్ గాంధీ పంచాయత్ సశక్తీకరణ యోజన దాని కింద మనం ఏం చేస్తామంటే ఈ పంచాయతీలను కానీ అంటే పంచాయతీల వాటి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఆర్థిక అవసరాలు అయితేనేది లేదా సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళ సామర్థ్యం పెంచడం కోసం వాళ్ళకి తగినటువంటి శిక్షణ అంటే కార్యదర్శులకు కానీ పంచాయతీలో పనిచేసే ఇతర సిబ్బంది కానీ అదేవిధంగా మన గౌరవ సర్పంచులు ఎంపీసీలు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వాళ్ళకి అవగాహన కోసం శిక్షణ శిబిరాలు ఈ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మీరు గమనించే ఉంటారు ఈ మధ్య క్లస్టర్ పంచాయతీలకు కొన్ని కంప్యూటర్లు తర్వాత ప్రింటర్ ఇలాంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి దానికి ఒక ఆపరేటర్ని కూడా ఇచ్చారు. భవిష్యత్తులో దీని మీద ఇది పూర్తిగా అన్టైడ్ ఫండ్స్ మీరు అభివృద్ధి చేసే కొద్ది సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం కింద భవిష్యత్తులో కూడా మండల పరిషత్ యొక్క అభివృద్ధికి కూడా ఒక 4 సిబ్బందిని కూడా కేటాయిస్తామని చెప్పారు. అంటే డేటా ఎంట్రీ కోసం ఒక ఆపరేటర్ని, అదేవిధంగా బిల్డింగ్ ఓవర్సీని, తర్వాత మనకు కావాల్సినటువంటి ఒక 4 సిబ్బందిని ప్లానింగ్ కోసం ఒక ఆఫీసర్ని, ఒక ఇంజనీర్ గారిని, ఒక 4 ప్రత్యేకించి మండలానికి కూడా కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా తక్కువగా ఆదాయం ఉన్నటువంటి పంచాయతీలకు సిబ్బందిని నియమించుకోవడానికి ఒక 10,000 రూపాయల శాలరీతో ఎవరైనా ఒకరిని పంచాయతీ కార్యదర్శికి సపోర్ట్గా పెట్టుకోవడానికి కూడా ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ పంచాయతీరాజ్ సశక్తీకరణ యోజన కింద గ్రామీణ ప్రభుత్వాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని గురించి మనకి రాబోయేటటువంటి ట్రైనింగ్స్లో సభ్యులందరూ గౌరవ సభ్యులందరూ మరింత ఎక్కువ విషయాల్ని దీంట్లో నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ భవనాలని కూడా దీని కింద కేటాయిస్తారు. అంటే కొన్ని గ్రామ పంచాయతీలు మన మండలంలో రాలేదు, కొన్ని గ్రామ పంచాయతీలు ఆల్రెడీ ఈ పథకం కింద శాంక్షన్ చేశారు. అదేవిధంగా రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా 3 లక్షలకి తక్కువ కాకుండా రిపేర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే మనం ఏది అడిగితే అది అంటే ఖచ్చితంగా ఇవి అని కూడా ఏం లేదు. మన పంచాయతీని అభివృద్ధి చేసుకోవడానికి మండలాన్ని కానీ అదేవిధంగా జిల్లా పరిషత్తు కూడా ఒక 1 కోటి రూపాయలతో ఒక బిల్డింగ్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేసి దాని కింద మనందరూ కూడా ట్రైనింగ్ వసతులు మనం ఏదైనా కూర్చొని మాట్లాడడానికి మనకి ఒక బిల్డింగు, మండల పరిషత్తు కూడా దీని కింద 10 లక్షల రూపాయలు ఇచ్చి 4 సిబ్బంది కూర్చోడానికి ఒక రూము,
ఇతర సౌకర్యాలు ఏదైనా ఉంటే అరేంజ్ చేస్తామని చెప్పుకున్నారు. ఈ ప్రోగ్రాం గురించి మరింత విస్తృతంగా మీకు త్వరలో ఇవ్వలో శిక్షణ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మనందరికీ ఒక లక్ష్యాన్ని వాళ్ళు నిర్దేశించడం జరిగింది. రాబోయేటటువంటి జనవరి నాటికి టాయిలెట్స్ నిర్మించమని చెప్పారు. అది పూర్తిగా మన జనరల్ ఫండ్స్తోనే, పంచాయతీకి సంబంధించిన జనరల్ ఫండ్స్తోనే. అందువల్ల ఆ 2 టాయిలెట్స్ ఎందుకంటే మహిళలకు ఒకటి, తర్వాత పురుషులకు ఒకటి సపరేట్గా ఉండమని చెప్పి ఒక టార్గెట్ని నిర్దేశించడం జరిగింది. మన దగ్గర ఫండ్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల నేను మీకు వెంటనే కూడా చెప్పలేదు. ఈ కార్యక్రమాన్ని మనకు జనవరిలోగా చేయమని చెప్పారు. ఇది పంచాయతీ సశక్తీకరణ యోజన కింద. ఇది మీకు అందరికీ పరిచయం చేసి, అంటే మనం ఇప్పటిదాకా ఏం చేసాము దాంట్లో ఇప్పుడు ఆ స్కీమ్ పంపిణీ చేసుకుంటా ఉన్నాము. ఆ యొక్క 1 మంత్ కంటే ఎక్కువగా వాటర్ అంటే చెరువులో కానీ వాటర్ లేవు కాబట్టి ఏమన్నా ఎమర్జెన్సీ కింద దాన్ని కొంచెం చేయండి. 485 రూపాయలు బడ్జెట్ అంచనాలు కానీ తయారు చేయండి. కింద 5,60,615 రూపాయలు 14-15 సవరణ బడ్జెట్. అదేవిధంగా 20% ఆఫీస్ ఖర్చుల కింద 3,20,352 రూపాయలు సవరణ బడ్జెట్ అంచనాలు 14-15 రూపాయలు. 46 రూపాయలు 15-16 బడ్జెట్ అంచనాలు కానీ తయారు చేయండి. యాక్చువల్గా అయితే వాటర్ సమస్య మీద ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో 3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. యాక్చువల్గా మా పంచాయతీలోనే వాటర్ కొన్ని పైపులు వేయకుండా ఆగిపోవడం జరిగింది. మొన్న ఇటీవల ఒక పంచాయతీ డబ్బులు కూడా కొద్ది ఖర్చు పెట్టి బోర్లు వేసినా కూడా అక్కడ కూడా నీళ్లు రాకుండా ఆగిపోయింది. దానివల్ల 2-3 నెలల దాకా మనం నీళ్లు సొంత డబ్బులు పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా రుద్రగొండ కానీ ఆనిమడుగు సరాపాలెం ఇట్లాంటి పంచాయతీలో కూడా ఒక్కొక్క గ్రామ సర్పంచ్ 2-3 లక్షలు సొంత డబ్బులు పెట్టి తోలిప్పుడు. ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వారికి నేను విన్నవించడం ఏంటంటే, ఏ గ్రామ పంచాయతీలో నీటి ఎద్దడి ఉంది వాటి మీద ఒక ఐడెంటిఫై చేసి మొత్తం ఎస్టిమేషన్ తయారు చేసి ఇప్పటికి దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఆర్డబ్ల్యూఎస్ నుంచి 1 లక్ష రూపాయల ఫండ్స్ తీసుకొచ్చి ఏ గ్రామానికి వాడిన దాఖలు. ఎందుకంటే మాకు ముఖ్యంగా ఏంటంటే వాటర్ సమస్య అనేది చాలా ఇబ్బంది. ఒక సంవత్సరానికి ఒక పంచాయతీలో 1,50,000 వస్తే వాటికి ఇతర ఖర్చుల కిందకి వాడాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. వీటి మీద ఇప్పుడు కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు యాక్చువల్గా అయితే కొన్ని పంచాయతీలు అయితే ఇప్పుడు మేము తోలాము 3 నెలలు తోలాము మేడం. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2-3 లక్షలు ఖర్చు పెట్టాము. ఎన్నాళ్ళని తోలగలుగుతాము. అట్లాంటిది ఒక కలెక్టర్ దృష్టి కూడా మేము ఇంతకుముందు జనరల్ బాడీలో కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాటర్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రామంలో ఏది లేకపోయినా ముందు వాటర్ చెప్పినట్టుగా ఏదో ఇప్పుడు మేము 8 లక్షలు 10 లక్షలు ఎస్టిమేషన్ వేసి పంపిస్తే కొన్ని పంచాయతీకి అయితే మన డిఈ గారి దగ్గర మాట్లాడారు. యాక్చువల్గా అయితే అది వేసినా కూడా ఎక్కడికి మనకి అంత అవసరాన్ని బట్టి ఇస్తే ఒక్కొక్క పంచాయతీ అయినా క్లియర్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు 2 లక్షలు అనేది ఇచ్చినా కూడా టెంపరీగా సాలే పరిస్థితులు కూడా లేవు. మండలంలో కూడా ఇంపార్టెంట్ గా ఏమన్నా ఒకవేళ ఎమర్జెన్సీ మంజూరు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. రోడ్లు అనేది ఉంటే తర్వాత అనుకున్న ఇబ్బంది లేదు. ఇప్పుడు వర్షాలు లేకుండా ఇంకా 4 సభ్యులకి ముందు ఒక ఏఈని పంపించి
మీరు ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఒక 4-5 పంచాయతీలు, ఒక 10 పంచాయతీలైనా మీ ద్వారాగా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇట్లాంటి చేస్తే ముందు ఒక 4-5 పంచాయతీలు, 10 పంచాయతీలైనా మనకి నిధులు కొద్దిగా సమకూర్చి కొన్ని గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీలు ఏమేమి లోన్స్ వస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి ఏవైతే లబ్ధి పొందుతున్నారో వాటికన్నిటికీ కూడా కొద్దిగా ఇక్కడ వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మేము కూడా జనాలకు వెళ్ళి చెప్పాలంటే ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము తెలుసుకోకపోతే ఇంకా ఎట్లా అనేది మీరు కొద్దిగా ఆలోచించి పోయినసారి కూడా రాలేదు, ఇప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ లో రాలేదు మేడం. అట్లాంటిది కొన్ని శాఖలు మీరు ఒకసారి రివ్యూ చేసి ఒకసారి మండలంలో కూడా కూర్చొని విధించి వచ్చే జనరల్ బాడీ మీటింగ్ కి వయసు చెప్పినట్టుగా ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి వాళ్ళ సందేశాల్లో కూడా ప్రభుత్వం ఏమేమి చేస్తుంది వాటి మీద మాకు అంటే ఒక ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కొద్దిగా ఎవరిస్తే వీళ్ళు కూడా జనాల్లోకి వెళ్ళి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటిది ఇంకొకసారి కొద్దిగా రిపీట్ కాకుండా మీరు ఇప్పుడే మొన్న కొత్తగా వచ్చారు కాబట్టి దాన్ని కొద్దిగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడైనా మిగతా శాఖ ఆర్టీసీ శాఖ ఉంది, ప్రతి గ్రామానికి బస్సులు లేక స్కూల్ పిల్లకాయలకి మోడల్ స్కూల్ కి బస్సులు లేక అల్లాడుతూ ఉన్నారు. ఏం ఆర్టీసీ శాఖ ఎందుకు రాదు? ముఖ్యంగా ఈ శాఖలో అధికారులు తగ్గట్టే మన కావులు ఎమ్మెల్యే గారు కూడా అంతా తయారయ్యారు. డిప్యూటీసీ సభ్యుల సమాజం అక్కడికి ఏంటి వెళ్తారు కానీ ఏమి కావులు మండలం, కావులు నియోజకవర్గం ఏమి ఎందుకు రావు? ముఖ్యంగా మన కావులు నియోజకవర్గంలో కావులు మండలం చాలా పెద్దది. అది 3 నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. కనీసం ఆ సమావేశానికి వచ్చి ఈ అధికారులు తీరు ఎట్టున్నాయి, ఎలా చేస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏ విధంగా ఉంది, ప్రజలకి చేరదీస్తున్నారా లేదా అనేది కనీసం ఏమి లేకుండా వస్తారు, నెల్లూరుకి వస్తారు, కూర్చుంటారు, అక్కడ సమస్యలు చెప్తారు. కానీ మన మండలంలో సమస్యలు ఏంటి? అది అధికారులు ఈద మన రాష్ట్ర ప్రభుత్వం ఈద పథకాలు చిన్న మార్చడం జరుగుతుంది. ఆ కొత్త పథకాలు ముఖ్యంగా మీకు తెలిసిన అధికారులకి, ఆ అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులకి చేరదీసి పథకాలు ఇలా మారుతున్నాయి, ఈ విధంగా మన జనాలు చెప్పాలా, మోటివేషన్ చేయాలని చెప్పి ఈ అధికారులకి ప్రజాప్రతినిధుల మధ్యగా సమన్వయం ఉంది. మనం ఏ శాఖలు అయితే అన్ని శాఖల్ని ఏ పథకాలు అన్ని పథకాలు తీసుకుని ముఖ్యంగా మన ప్రజల దగ్గర తీసుకుపోయి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చేయాలి. కానీ అసలు 3 నెలలకు ఒకసారి వచ్చే సభ్యుల సమాజానికే అధికారులు రాకుండా ఉంటాయి. ఇంకా సమస్యలు ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా స్పందించాలా అది కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా పేరు సురేష్ బాబు, నేను మండల వ్యవసాయ అధికారి కావలి మండలంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఎస్టీ రైతులకు మాత్రమే 50% సబ్సిడీలో వస్తువులు మంజూరై ఉన్నవి. ఎస్టీ బడ్జెట్ లాస్ట్ టైం మిగిలిపోయిన దానివల్ల అవి ఈ సంవత్సరం కంపల్సరీగా అచీవ్ కావాలని మా పై ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ ఎస్టీ రైతులకి ఏమేమి వస్తాయంటే సబ్సిడీలో 50% సబ్సిడీలో రోటోవేటర్ అంటే ఇప్పుడు ట్రాక్టర్ పొలం కంపల్సరీ ఎస్టీ రైతుకి ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి మాత్రమే ఈ రోటోవేటర్ తీసుకునేందుకు అర్హులు. మరియు ఆయిల్ ఇంజన్లు తైవాన్ స్ప్రేయర్లు మరియు ఇది రోటోవేటర్లు ఇవన్నీ కూడాను సబ్సిడీలో ప్రతి ఎస్టీ రైతు లబ్ధి చేకూరుతారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఎస్టీ రైతులందరూ మండలంలో ఉన్న ఎస్టీ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి చేకూరాలని మరీ కోరుచున్నాను. తదుపరి వివరాల కోసం మా మండలం ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వస్తే తదుపరి వివరాలన్నీ కూడా మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా అప్లికేషన్ అన్నీ ఇస్తాము. దాని ద్వారా లబ్ధి చేకూరాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను.